హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాహుల్, మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు ఈ యొక్క వీడియోలో మీకు ఏంటంటే ఎవరితో వైఎస్ఆర్ చేయూత అప్లై చేసుకున్నారో వాళ్ళకి నిజంగా బెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి అప్లై చేసుకున్నారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి వీళ్ళు చాలా రోజుల నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అమౌంట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అసలు అమౌంట్ పడుతుందా లేదా అనే చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయి. పిక్చర్ డౌట్స్ ఉన్నాయి, చాలా మంది నాకైతే లైక్ అడుగుతున్నాను నీకు అమౌంట్ పడుతుందా లేదా. ఎందుకంటే మనకేంటంటే ఇక వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మనకి చాలా సార్లు ఈ యొక్క డేట్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చాయి. సో ఇంకోటి ఏంటంటే మనకి 2-3 monthsలో ఎలక్షన్ కోడ్ అయితే రాబోతుంది. అందువల్ల ముందే ఈ యొక్క అమౌంట్ అనేది పడుతుందా లేదా అని చాలా మంది డౌట్స్ ఉన్నాయి. చాలా మంది ఈ యొక్క మహిళలు అయితే ఎవరితో ఉన్నారో వీళ్ళు ఈ యొక్క అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మీకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు గుడ్ న్యూస్, ఈసారి కూడా ఇది నిజంగా గుడ్ న్యూసా కాదా అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకేంటంటే నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన భాగంగా ఎవరితో మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనారిటీ వర్గాలు జరిగిన మహిళలు ఎవరుతున్నారో వీళ్ళకి సంబంధించి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ అనేది 3 విడతలుగా ఇవ్వడం జరిగింది. అలాగే 4వ విడతగా ఈ యొక్క మార్చి 7వ తారీఖున ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ 18,750 రూపాయలు అనమాట. ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే అనకాపల్లి జిల్లాలో పర్యటనలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ 18,750 రూపాయలు అనమాట. ఈ యొక్క అమౌంట్ అనేది ఆ రోజు బటన్ నొక్కి ఈ యొక్క అమౌంట్ అనేది ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ ఖాతాలోకి జమ చేయనున్నారు. సో ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అప్లై చేసుకున్నారో నిజంగా మీకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఆ రోజు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి డైరెక్ట్ జిఎస్ఎఫ్ గ్రామ వార్డు సచివాలయం నుంచి వచ్చిన జీవో అనమాట. సో డెఫినెట్లీ ఆ రోజు 100% అనమాట మనకి ఏంటంటే ఆ రోజు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. మనకి ఏంటంటే 100% షూర్ అనమాట. ఎందుకంటే ఆ రోజు అనేది ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యే ఛాన్స్ 100% ఉందన్నమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే వెయిట్ చేశారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేశారో కింద కామెంట్లో తెలపండి. సో నేను తెలుసుకుంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ తెలుపుకున్నట్లయితే డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎవరికి డబ్బులు పడవు అనేది ఇంకో పాయింట్ కూడా అనమాట. ఎందుకు పడవు, ఎవరికి పడవు అని మనం చూసుకుంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకే ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. సో అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనారిటీ వర్గాలు చెందిన మహిళలు ఉన్నారో వీళ్ళకి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నా వాళ్ళకే అమౌంట్ పడుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే థర్డ్ పాయింట్ మనం చూసుకుంటే ఎవరికి పడవు అని మనం చూసుకుంటే నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పథకాలకు సంబంధించి ఎవరైతే మీ యొక్క బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోతే మీకు ఏంటంటే ఏ పథకానికి సంబంధించి అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరగదు. ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ ఏంటి భయ్యా అని మీరు నన్ను అడగొచ్చు. సో ఏంటంటే మీ యొక్క బ్యాంక్కి అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి అనుసంధానం అనమాట. సో మీ యొక్క బ్యాంక్కి అలాగే ఆధార్ కార్డుకి లింక్ అనమాట. ఇది చేసుకోవడం ద్వారా మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా మీ బ్యాంక్లోకి అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ యొక్క బ్యాంక్లో క్రెడిట్ అవ్వకపోతే మీరు ప్రీవియస్గా మీకు ఎన్ని బ్యాంక్స్ అయితే ఉంటాయో, అంటే నేను చెప్తుంది ఎప్పుడంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత మీకు డబ్బులు పడకపోతే మీరు వేరే బ్యాంకులు చెక్ చేసుకుని అంతకంటే ముందు మీరు ఏం చేయాలి, మీరు మీ యొక్క బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. సో వీలైతే నేను దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ప్రీవియస్గా నేను ఒక వీడియో చేస్తాను ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనేది. నేను పైన ఐకార్డ్స్లో అయితే ఇస్తాను. సో మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి ఆ వీడియో కూడా. అంటే మీ మొబైల్లో చేసుకోవచ్చు, లేదంటే దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో డెఫినెట్లీ ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత ఎవరైతే అప్లై చేసుకున్నారో మీరేంటంటే డెఫినెట్లీ మీరు ఎన్పిసిఐ లింక్ మ్యాండటరీ అనమాట. సో మీరు మ్యాండటరీగా ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోతే మీకు అమౌంట్ క్రెడిట్ అయ్యే ఛాన్స్ రాదు. మీరు ఎలిజిబుల్ అయినా కానీ అమౌంట్ క్రెడిట్ అవ్వదు. ఇది 100% షూర్. కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా పెట్టుకోండి. మీరు ఏ బ్యాంక్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా పెట్టుకుని దాంట్లో 1,000, 2,000 వేసి పెట్టేసండి. ఎందుకంటే మనకి అమౌంట్ పడేదాకా మన దాంట్లో అమౌంట్ ఉంటే మనకు పోయేదే ఉండదు కదా. సో మీ యొక్క ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ మీరు ఏంటంటే యాక్టివ్గా పెట్టుకోండి. సో ఈ యొక్క మీరేంటంటే మీరు పాటించగలిగితే అంటే ఎన్పిసిఐ లింక్ కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా పెట్టుకోగలిగితే మీకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీ ఖాతాలో పడిపోతుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక 2-3 డేస్లో డెఫినెట్లీ మీకు పడిపోతుంది. ఇన్ కేస్ అప్పటికి చాలా మందికి పడకపోతే నేను దానికి సంబంధించి అయితే Q&A అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే దానికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను.
ఓకేనా. సో మీరైతే ఈ యొక్క 2 పాయింట్స్ గుర్తుపెట్టుకొని డెఫినెట్లీ ఈ యొక్క వయసు చేతికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలా రోజులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి యొక్క వీడియో షేర్ చేయండి. అండ్ కింద కామెంట్స్ తెలపండి, నేను తెలుసుకుంటాను, మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఓకేనా. చాలా మంది ఏంటంటే మన ఛానల్ని చూసి వెళ్ళిపోతున్నారు అనమాట, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్రీవియస్గా మన ఛానల్ అయితే చాలా మనకేంటంటే ప్రీవియస్గా వీడియోస్ పెడుతున్నా కానీ మనకేంటంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. సో ఎందుకోసం తెలియదు, చాలా మంది చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో మనం చూస్తుంటే మన ఛానల్ నియరెస్ట్గా 1Kకి దగ్గర ఉంది. సో మీ యొక్క సపోర్ట్ వల్ల నేను 1Kకి రీచ్ అవ్వగలుగుతాను. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వయసు చేతికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో రికమెండ్ అవుతుంది. సో దట్ వాళ్ళు తెలుసుకుంటారు కదా. సో డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క వీడియో ఇంతవరకే ఎంజాయ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఈ యొక్క వీడియో మీకు నచ్చలేదే మన ఛానల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఆన్ మీ. థ్యాంక్ యూ.